గత కొంతకాలంగా కొండల్లో తలదాచుకుని బతుకుతున్న రాకేష్‌కి చెట్ల మధ్యలో భయంతో వణికిపోతున్న ఓ వ్యక్తి కనిపించాడు. అతను వద్దకు వెళ్ళి, "ఏమైంది బ్రో అంతలా భయపడిపోతున్నావు?" చందు, "మా ఆవిడ కర్ర పట్టుకుని తరుముతుంది బ్రో" అంటూ ఫోన్‌లో ఉన్న ఫోటో చూపించాడు. ఫోటో చూసి రాకేష్ సొమ్మసిల్లి పడిపోయాడు. చందు, "నీకేమైంది బ్రో?" రాకేష్, "ప్రేమించిన రోజుల్లో ఈమె టార్చర్ భరించలేక ఇలా అడవులు పట్టాను బ్రో." ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని అలా ఆ అడవికి అంకితమైపోయారు. భర్త, "ఏమోయ్ అలా వాకింగ్‌కి వెళ్ళొద్దాం వస్తావా?" భార్య, "అంటే నేనంత లావుగా ఉన్నానా మీ ఉద్దేశం?" భర్త, "సర్లే నీ ఇష్టం లేకుంటే వద్దులే." భార్య, "అంటే నేనంత బద్ధకస్తురాలిగా కనిపిస్తున్నానా?" భర్త, "ఏమన్నానని అంత కోప్పడుతున్నావు?" భార్య, "అంటే నాకు మీతో గొడవ పడడం తప్ప వేరే పని లేదంటారా?" భర్త, "అలా నేను అనలేదు." భార్య, "అంటే నేను అబద్ధాలు చెబుతున్నానా?" భర్త, "ఎందుకొచ్చిన గొడవ? నేను వెళ్ళనులే." భార్య, "అది విషయం. మీకు వెళ్ళడమే ఇష్టం లేక నన్ను ఇన్ని మాటలన్నారు. అంతేలే, నన్ను తిట్టడం తప్ప మీకు పనేముంది?" కమల్, "మాకు చాలా ఆస్తులు ఉన్నాయి." విమల్, "ఎన్ని ఉన్నాయేంటి?" కమల్, "నేను ఉదయం కారు వేసుకుని బయలుదేరితే మా పొలాలు దాటేసరికి చీకటి పడిపోతుంది." విమల్, "అలాంటి వేస్ట్ కారు నా దగ్గర ఒకటి ఉండేది. ఈ మధ్యనే అమ్మేశాను. కొంపతీసి అది నువ్వేనా కొన్నది?" భర్త, "కవిత, నాకు బాగా ఆకలిగా ఉంది. ఈరోజు ఏ వంట చేశావు?" భార్య, "నిన్న చేసిన ఉగాది పచ్చడి అలాగే ఉందండి. పారపోయడం ఎందుకని అన్నంలోకి పనికొస్తుందని అందులో పోపు పెట్టాను. ఈ పూటకి కానీ ఇచ్చేయండి." భర్త, "ఓరి నాయనో." రైలులో తన ఎదురు సీట్లో కూర్చుని పదే పదే తనను చూస్తూ నవ్వుతున్న రాహుల్తో ప్రియ ఇలా అంది. ప్రియ, "మీరు ఎందుకు పదే పదే నవ్వుతున్నారు? ఒకసారి మీరు మా ఇంటికి రాగలరా?" రాహుల్, "తప్పకుండా. ఇంతకు మీరు సింగిలేనా?" ప్రియ, "కాదు, నేను డెంటిస్ట్ని."